ఇలాంటివి నీ లైఫ్‌లో ఏదో ఒకరోజు జరిగే ఉంటాయి. నువ్వు అనుకున్న ప్లాన్‌ని పక్కో అడిగి చెప్తే ఆ ప్లాన్ జరగకపోవడం, పిల్లి ఎదురొస్తే ఆగిపోవడం, దిష్టి తగిలితే నీరసపడిపోవడం, ఇలాంటి కొన్ని వీటి వెనకాల నీ బ్రెయిన్ ఆడుతున్న ఒక గేమ్‌ని ఈరోజు నేను డీకోడ్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నీకు ఒక క్లారిటీ వస్తది వీటి మీద. నెంబర్ 1, ఈరోజు ఒక ప్లాన్ అనుకున్నావు. ఆ ప్లాన్ గురించి నీ ఫ్రెండ్స్‌కి చెప్పావు, నీ పేరెంట్స్‌కి చెప్పావు, బంధువులకు చెప్పావు, అందరికీ చెప్పేసావు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టేసావు ఈరోజు డే 1 అని. కట్ చేసి 2 డేస్ తర్వాత నిద్ర లేచిన వెంటనే నీకు అనిపిస్తుంది, ఏమ్మా ఏం చేస్తాంలే ఎందుకులే అని. నువ్వంటావు నేను వాళ్ళకి చెప్పడం వల్లే పని జరగలేదు అని. బట్ ప్రాజెక్ట్ డి అంటుంది నువ్వు చెప్పడం కరెక్టే, కానీ తర్వాత నీ బ్రెయిన్ ఆడిన గేమ్లో నువ్వు ఓడిపోయావు. అర్థం కాలేదా? అక్కడ ఏమైందంటే నీ బ్రెయిన్ అంటుంది వీడు ఎలాగో చెప్పేవాడు మాత్రమే వీడు పని చేయడు, డోపమైన్ రిలీజ్ చేసేద్దామని. దీన్నే అంటారు ప్రీ మెచ్యూర్ డోపమైన్ అని. సో దీని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే 1 వాళ్ళకి చెప్పకుండా ఉండు, లేదా 2 పని అన్నా చేయి. నువ్వు ఖచ్చితంగా పని చేసావు అంటే ఇప్పుడు నీ బ్రెయిన్కి అలవాటు అవుతుంది వీడు చెప్పడు పని చేస్తాడు అని. కొట్టి. నెంబర్ 2, సరే ఒక కొత్త బైక్ కొనుక్కున్నావు. కొత్త బైక్ కొని గుందులోకి తీసుకొచ్చావు, అందరికి చూపించావు. అందరూ అంటారు సూపర్ ఉందిరా, ఎంత అయింది, ఎక్కడ కొన్నావు అని. నువ్వు చెప్తావు, చెప్పేసి ఒక పని మీద వెళ్ళిపోతావు. బైక్ మీద వెళ్తున్నప్పుడు నీకు ఒక ఆలోచన వచ్చింది, అరే అందరికీ చెప్పేశాను వాళ్ళు సూపర్ ఉంది అది ఇది అన్నారు, దిష్టి ఏమన్నా తగిలిందేమో, ఏమన్నా జరుగుతుందేమో అని ఊహించుకుంటావు. అలా ఊహించుకుంటూ వెళ్తా చెట్టుకు పెట్టేస్తావు. నువ్వేమనుకుంటావు, అరే అందరికీ చూపించడం వల్ల దిష్టి తగిలి కింద పడిపోయాను అనుకుంటావు. బట్ ఇక్కడ రియాలిటీ ఏంటంటే దీన్నే నాసిబో ఎఫెక్ట్ అంటారు. అంటే నీ బ్రెయిన్కి నువ్వు నెగిటివ్ థాట్స్ని అలవాటు చేసేసావు. అంటే ఇక్కడ జరిగిపోయింది, అయిపోయింది, నాశనం అయిపోయిందని నువ్వు ఫిక్స్ అయిపోయావు. నువ్వు ఫిక్స్ అయిపోవటం వల్ల ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ ఇక్కడ ఏదో ఒకటి జరగాలి, లేకపోతే నా వల్ల కాదు అని చెట్టుకు పెట్టేస్తుంది. నెగిటివ్ థాట్స్ని ఇన్వైట్ చేయటం మానే, అసలు ఆలోచించడం మానే. 100% నీ తప్పే, కేవలం నువ్వు చేసిన తప్పు. పని చేయాలనుకున్నప్పుడు పని చేయి అంతే. మళ్ళీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల జరిగిందని ఆలోచించకుండా 100% నీ అకౌంటబిలిటీగా వేసుకో. నీ తప్పు ఎప్పుడైనా సరే నీ తప్పే. నెంబర్ 3, ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. సింపుల్గా గేటు బయటకు రాగానే ఒక నల్ల పిల్ల అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ పిల్లి ఫీలింగ్ ఏంటో తెలుసా? పొద్దున బేవాసుగా ఎక్కువైపోయారు అనుకుంటుంది. బట్ నీ బ్రెయిన్లో ఒక రాంగ్ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటుంది. దీన్నే న్యూరో సైన్స్లో అపోఫీనియా లేదా ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఎర్రర్ అంటారు. అంటే నీకు జరిగిన ఆ పెద్ద థింగ్, అంటే నువ్వు ఇంటర్వ్యూకి ఫెయిల్ అయిపోయినా లేదా నీకు జాబ్ రాకపోయినా ఆ పెద్ద థింగ్ని నువ్వు ఒక చిన్న జంతువుకి లింక్ చేసి ఇల్లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతావు. నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ ఇల్లాజికల్ థింగ్స్ని వదిలేసి లాజికల్గా ఆలోచించి స్ట్రాంగ్గా నిలబడు, ఆటోమేటిక్గా సక్సెస్ అవుతావు. నెంబర్ 4, చేయి జారి ఒక అర్థం పడి పగిలిపోయింది. నా దరిద్రం స్టార్ట్ అని ఒక చిన్న థాట్ ఫిక్స్ అవుతుంది నీ బ్రెయిన్లో. దీన్నే సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అంటారు. అంటే నువ్వు బ్యాడ్ లక్ అని ఫిక్స్ అయిన క్షణం నుంచి నీ స్టోరీ అనేది కొత్తగా రాయటం మొదలవుతుంది నీ బ్రెయిన్. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతున్నావో నీ నెక్స్ట్ జరిగే మొత్తం నెగిటివ్గానే ఉంటావు. నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటావు ప్రతి ఆపర్చునిటీని. నీ దరిద్రం ఆ పగిలిన అర్థంలో లేదు, నీ బ్రెయిన్ క్రియేట్ చేసిన ఆ ఫేక్ స్టోరీలో ఉంది. కాన్సెప్ట్ ఈజ్ సింపుల్, నువ్వు నమ్మాల్సింది అర్థాన్ని కాదు, నిన్ను నువ్వు నమ్మాలి. అప్పుడే నువ్వు కాంకర్ చేయగలుగుతావు దేన్నైనా. నెంబర్ 5, కుడికన్నా ఎదిరితే డబ్బులు దొరుకుతాయి, ఎడంకన్నా ఎదిరితే ఏదో చెడు జరగబోతుందని ఊహించేసుకుంటావు కదా. 1 గంట 2 గంటలు జాతకాలు ఎత్తుక్కుంటూ ఉంటావు నెక్స్ట్ నాకేం జరగబోతుంది అని. బట్ దీని వెనకాల ఉన్న రియాలిటీ ఏంటో తెలుసా? దీన్ని మెడికల్ టర్మ్స్లో మొకీమియా అంటారు. అంటే నువ్వు సరిగ్గా నిద్రపోవు నైట్లు, నీ బాడీలో బాగా స్ట్రెస్ ఎక్కువైపోయింది, నీ నర్వస్ సిస్టమ్ నీకు ఇస్తున్న ఒక రెడ్ అలర్టే ఆ కన్ను అదరటం. నీ బాడీ ఫటిగేలా ఉంది, నీ బాడీ నీతో మాట్లాడుతుంది, నువ్వు మాత్రం జాతకాలు తొక్క తోలనుకుంటూ వెతుకుతున్నావు. ఫస్ట్ నీ బాడీకి నువ్వు రెస్ట్ ఇవ్వు. నీ బాడీ నువ్వు ప్రశాంతంగా ఉంచితే కళ్ళే ఆదరు, ఇంకా గుడ్ ఏంది బ్యాడ్ ఏంది. ఇట్స్ ఎ ప్యూర్ బయాలజీ మ్యాన్, సింపుల్. నెంబర్ 6, ఒక కొత్త షాప్ ఓపెన్ చేసావు, ఎదురు ఒక గుమ్మడికాయ కట్టావు, లేదా గుమ్మానికి 2 నిమ్మకాయలు 4 మిరపకాయలు కట్టేసావు. ఇవన్నీ కట్టిన తర్వాత నువ్వు ఫిక్స్ అయిపోతావు, ఓకే ఇంకా నాకు ఏం కాదు, అంత జాగ్రత్తగా జరుగుతుంది అని. దీన్నే ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అంటారు. అంటే నీ బ్రెయిన్కి ఏదైనా అన్సర్టనిటీ జరిగితే దానికి అది బ్లేమ్ తీసుకోవడం నచ్చదు. ఏదో ఒక వస్తువు మీదకి, ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ మీదకి ఆ బ్లేమ్ని పడేయాలి. ఆ పడేసే సందర్భంలో నువ్వు కట్టే ఆ గుమ్మడికాయనో ఆ నిమ్మకాయ మీదకో వేసేస్తుంది వీటి వల్లే జరిగింది అని. నీ బ్రెయిన్ అనుకుంటుంది ఆ వస్తువు వల్ల సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వచ్చిందని. కానీ నువ్వు వాడే తెలివితేటలను బట్టి మాత్రమే సిచ్యువేషన్ నీ కంట్రోల్లోకి వస్తుంది. సో ఫోకస్ పెట్టి నీ ఇంట్రెస్ట్తో పనిచేయ బాస్, నిమ్మకాయలతో ఉల్లిపాయలతో కాదు. ఓకే, ఇవన్నీ నమ్మొద్దు అని నేను నీకు చెప్పట్లేదు.
నేను చెప్తుంది ఒకటే, గుడ్డిగా నువ్వు మనిషిని నమ్మినా వస్తువు నమ్మినా మోసపోయేది చివరికి నువ్వే. ఏ పని చేసినా తెలివిగా చేయి, ఆలోచించి చేయి. ఆలోచన లేని పని ఎప్పటికీ పనికిరాదు. అసలు నీ పెద్ద శత్రువు ఎవరో తెలుసా? బయట జరిగే జనాలు లేదా నువ్వు పెట్టే వస్తువులో కాదు. నీ బిగ్గెస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ఆడుతున్న గేమ్లో నువ్వు గెలవలేనప్పుడు ప్రపంచంలో కూడా గెలవలేవు. గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ ప్రాజెక్ట్ సైనింగ్ ఆఫ్.